అయితే ఇప్పుడు కాలంలో చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తే అమ్మవారిని ఒకప్పుడు కేవలం ఇంట్లో మనము అంటే దేవాలయం అంటే ఇంట్లో ఉన్నటువంటి మండపంలో మాత్రమే మన దైవం అంటే పూజ చేసుకునే రోజు పూజ చేసుకునేటువంటి గదిలోనే అమ్మవారిని ఈ దేవి శరన్నవరాత్రులప్పుడు కూడా పూజించుకునేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఏంటి అనంటే వీధుల్లో కూడాను అమ్మవారి మండపాలనేటువంటివి పెట్టి ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను జరుపుతూ ఉన్నారు. మరి అక్కడ జరుపుకునేటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలకి మనము ఇంట్లో అమ్మవారికి చేసుకునేటువంటి పూజా విధానానికి ఈ రెండింటికి మధ్యలో ఏమైనా వ్యత్యాసం ఉంది అంటారా? తప్పకుండా వ్యత్యాసం అనేది తప్పకుండా ఉండేది. ఎందుకంటే మన ఇంట్లో నవరాత్రులు జరుపుతున్నాం అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు మనం మన ఇంటిని చాలా శుభ్రంగా శుచిగా మనం కూడా శ్రద్ధగా దీక్షగా ఉండి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మనం నిర్వహిస్తాం. అందులోనూ అమ్మవారి నవరాత్రులు జరిపేప్పుడు రహస్యంగా అంటే ఒక శుభ్రమైనటువంటి ప్రదేశంలో ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మనం అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు వీధుల్లో మండపాలు ఏర్పాటు చేసి అమ్మవారి నవరాత్రులు జరిపే వాళ్ళకి ఏర్పడే పెద్ద సమస్య, దురదృష్టవశాత్తు ఎవరైనా ఈ నవరాత్రి ఉత్సవాలు జరిగేటువంటి మంటపం వద్ద గనక మరణించినట్టయితే ఆ శవయాత్ర పరిస్థితిలో వీళ్లకు చాలా క్లిష్టమైనటువంటి సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే నవరాత్రి ఉత్సవాలని మండపాల్లో జరపకూడదా అంటే అలా కూడా లేదు. నవరాత్రి ఉత్సవాలని మంటపాల్లో జరుపుకోవచ్చు, కానీ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి నియమాలని పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవచ్చు. ఎందుకు అంటే తుష్టో దదాతి సామ్రాజ్యం రుష్టో హరతి తత్క్షణాత్ అని అమ్మవారికి మనం సంతోషం కలిగేట్టుగా గనక పూజించినట్టయితే ఒక క్షణంలో మనల్ని సామ్రాజ్యం, తుష్టో దదాతి సామ్రాజ్యం, నీకు సామ్రాజ్యాన్నిచ్చి నిన్ను రాజుని చేయగలిగినటువంటి సమర్థురాలు. అదేవిధంగా ఒకవేళ అమ్మవారికి కనుక మీరు ఏదైనా దోషం చేసినట్టయితే రుష్టో హరతి తత్క్షణాత్, ఒకవేళ కోపం ఆగ్రహం కనుక కలిగినట్టయితే ఒక క్షణంలో రాజును కూడా బిచ్చగాండ్లాగా మార్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ నియమాలని పాటించేట్టుగా శ్రద్ధగా ఈ మంటపాల్లో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు జరపాలి. ఇంతకుముందు అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు మండపాల్లో చాలా తక్కువగా జరిగేవి. గత 30-35 సంవత్సరాల్లో ఇది మరీ పెరిగి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి గణేశ నవరాత్రి ఉత్సవాలకి ఏ దుస్థితినైతే మనం చూస్తూ ఉన్నామో అటువంటి దుస్థితినే దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో కూడా మనం చూడడం అనేది జరుగుతూ ఉన్నది. మండపాల్లో జరిగేటువంటి కార్యకలాపాలు అయితేనేమి, ఆ ముందు జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అనే పేరుతో చేసేటువంటి ఈ దురభ్యాసం అయితేనేమి, ఆ తర్వాత అమ్మవారి నిమజ్జనంలో చేసేటువంటి ఆ నృత్యాధికాలు అవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అమ్మవారికి ఆగ్రహం కలగకుండారుగా నియమానుసారంగా పద్ధతి ప్రకారంగా జరుపుకొని అమ్మవారి ఆశీస్సులని పొందవచ్చు. అలా నియమంగా జరిపేవాళ్ళు మంటపం వద్ద కూడా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలని జరుపుకోవచ్చు, కానీ నియమాలు పాటించడం మాత్రం తప్పనిసరి. ఇప్పుడు ఇంట్లో అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీగా కలశ స్థాపన చేసుకోవాల్సిందేనా? కలశ స్థాపన చేసుకొని పూజ చేసుకుంటేనే అమ్మవారి పూజకి ఫలితం లభిస్తుంది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? వాస్తవికంగా నవరాత్రి దీక్ష అంటే కలశ స్థాపన చేసుకొని నవరాత్రులు చేసుకునే పద్ధతి ఒకటి ఉంది. సాధారణంగా మహిళలు ఇంట్లో వ్యక్తిగతంగా నిర్వహించుకునేటువంటి నవరాత్రి పద్ధతి ఒకటి ఉంది. అయితే ముందుగా కలశ స్థాపన గురించి కనుక మనం చెప్పుకున్నట్టయితే కలశ స్థాపన పద్ధతిలో కనుక అమ్మవారిని ఆరాధించాలి అంటే బ్రాహ్మణ్ణి తప్పకుండా ఆహ్వానించి మంత్రము చేత అమ్మవారిని ఒక కలశంలోకి ఆవాహన చేసి 9 రోజులు అమ్మవారిని పూజించి తర్వాత విసర్జన చేయడం అనేటువంటిది ఒక నియమం. ఇక అలా కాకుండా ఇంట్లో మేము చేసుకుంటాం, మాకు మేమే నవరాత్రులు చేసుకుంటామని అనుకునేటువంటి స్త్రీలు అయితేనేమి ఇంకెవరైనా కానీ వాళ్ళు కలశాన్ని పెట్టకుండారుగా విగ్రహాన్ని కానీ లేదా
చిత్రపటాన్ని కానీ అమ్మవారి చిత్రపటాన్ని కానీ ఉంచుకొని నిత్యంగా ఉదయం సాయంకాలం దీపారాధన, అదేవిధంగా ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారిని మీరు ఆరాధిస్తూ ఉన్నారో ఆ అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరంతో అమ్మవారికి కుంకుమార్చన, అదేవిధంగా నైవేద్యాలని సమర్పించి అమంత్రకంగా, అంటే బ్రాహ్మడు లేకుండా కలశం లేకుండాగా చేసుకోవచ్చు. కలశం పెట్టి కనుక మీరు నవరాత్రులు కనుక చేయాలి అని అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రాహ్మణ్ణి పిలిచి దానికి విధి విధానంగా కలశస్థాపన చేసి అందులోకి అమ్మవారిని ఆవాహన చేసుకొని 9 రోజులు ఘనంగా అమ్మవారిని పూజించుకొని ఆ తదనంతరం కలశోద్వాసంతో నవరాత్రులు పరిసమాప్తం చేసుకోవాలి. కాబట్టి ఇంట్లో మీరుగా చేసుకునే వాళ్ళైతే కలశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారి చిత్రపటం ఉంటే దీపారాధన చేసుకొని 2 పూటలు అమ్మవారికి నివేదన అర్చనలతో మీరు నవరాత్రులు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఆ ఆదిపరాశక్తి అంటేనే మనకి ప్రకృతి స్వరూపిణి అయినటువంటి ఆ ఆదిపరాశక్తిని మనము ఈ నవరాత్రుల్లో కొలుచుకుంటూ ఉంటాము. మరి ఈ నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో మనం కొలుచుకుంటూ ఉంటాం కదా. ఆ ఒక్కో రోజులో ఆ అమ్మవారి నామము, మళ్ళీ అదేవిధంగా ఆ అమ్మవారికి దానికి తగినటువంటి నైవేద్యము, పూజా కైంకర్యము, మంత్రము, అంటే ఆ రోజు ప్రత్యేకమైనటువంటి రంగు చీర కూడా కడుతూ ఉంటాము. సో అలా ఎందుకోసం కానీ అంటే ఈరోజు అంటే మొదటి రోజు శైలపుత్రి అనుకుందాం. శైలపుత్రి అమ్మవారికి ఈ నైవేద్యమే పెట్టాలి, ఈ రంగు చీరనే కట్టాలి అనేటువంటి ఒక శాస్త్ర నిబంధన అనేటువంటిది ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సాధారణంగా అమ్మవారు అన్ని వర్ణాలు ఆమెవే. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చీర కట్టడం, ఒక్కొక్క వర్ణం ఉన్న చీరని కట్టడం ఎందుకు అనేది నీ ప్రశ్న, అంతే కదా. ఆదిపరాశక్తి అంతటా వ్యాపించి ఉంది, అన్ని వర్ణాల్లోనూ తానే భాసిల్లుతూ ఉన్నది. అయితే ఉదాహరణకి పసుపు తీసుకుందాం. ఆ పసుపు, మీరు పసుపుని కనుక తీసుకుంటే అది అమ్మవారి స్వరూపమే. కుంకుమ తీసుకున్నా అది అమ్మవారి స్వరూపమే. మీరు పసుపు తీసుకుంటే అది మీకు పసుపు వర్ణంలో కనబడుతుంది, కుంకుమ తీసుకుంటే అది ఎరుపు వర్ణంలో కనబడుతుంది. ఎరుపు వర్ణంలో ఉన్నది అమ్మవారే, పసుపు వర్ణంలో ఉన్నది అమ్మవారే అని కుంకుమని మీరు పసుపుగా భావించగలరా? భావించలేం కదా. కాబట్టి ఏ అవతారంలో ఏ రూపంలో నువ్వు అమ్మవారిని కొలుస్తూ ఉన్నావో ఆ అమ్మవారికి సంబంధించి ఆ వర్ణాన్ని అమ్మవారికి చీరగా ఏర్పాటు చేయడం లేదా కట్టడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి పద్ధతి. అంతేగాని అన్ని వర్ణాలు ఆమెమే. అటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు అమ్మవారికి ఒకే ఒక చీర, ఏ వర్ణమైనా పర్వాలేదు, మీకు నచ్చిన వర్ణానికి సంబంధించిన ఒక చీర, ఇది కట్టకూడదు అది కట్టకూడదు అనేది లేకుండా ఏ వర్ణం చీరైనా ఒకే చీరను కట్టి 9 రోజులు నవరాత్రులు చేసుకోవచ్చు. 9 రోజుల్లో 9 చీరలు పెట్టాలంటే మామూలు వాళ్ళకి అయ్యేటువంటి పని కాదు. అమ్మవారికి ఒకే చీరను పెట్టి కూడా 9 నవరాత్రులు జరుపుకోవచ్చు. ఆ శక్తి ఉన్నవాళ్ళు ఆయా దేవతల్ని మీరు ఏ ఏ రూపాల్లో అర్చిస్తూ ఉన్నారో ఆయా రూపాలకు సంబంధించినటువంటి ఆవరణం చీరతో కూడా మీరు అమ్మవారిని ఆరాధించవచ్చు. మీకు శక్తి లేకుంటే ఒకే చీరతో కూడా అమ్మవారిని ఆరాధించవచ్చు.